నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను, ఇంపార్టెంట్ పద్యాలను, అట్లాగే ఇంపార్టెంట్ ఛందస్సును, ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్లను, ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యాలను, ఇంపార్టెంట్ కవి పరిచయాలను A to Z తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియోతో మీరు ఏం చదవాలి, ఎట్లా పాస్ కావాలి అనేటటువంటి టాపిక్తో తెలుసుకుంటూ మీకు O గ్రేడ్ ఎట్లా రావాలి అనేటటువంటి ప్రజెంటేషన్ టిప్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మోడల్ పేపర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు, అన్ని గ్రూపుల వాళ్ళకు, BA, BCom, BSc, BBA ప్రతి గ్రూపు వాళ్ళకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో తెలుగు అనేటటువంటిది ఒకే రకమైనటువంటి సిలబస్ ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుగుకు సంబంధించి ఇది 2024-25 బ్యాచ్ వాళ్ళకి చేస్తున్నటువంటి వీడియో. అంతకుముందు అయినా సరే 2018 నుంచి ఇప్పటి వరకు బ్యాక్లాక్ ఉన్న వాళ్ళకైనా సరే సేమ్ సిలబస్ ఒకటే రకంగా ఉంటుంది. ఇన్ కేస్ ఈ వీడియో ఫ్యూచర్లో 2025-26 బ్యాచ్ వాళ్ళు చూసినా సరే ఇవే క్వశ్చన్లు ఉండొచ్చు, ఎందుకంటే సిలబస్ మారకపోవచ్చు. ఐ థింక్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను మొదట తెలుసుకునే ముందు మనం సిలబస్ని ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిలబస్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ విధంగా 3 టాపిక్లతో మనకు సిలబస్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ప్రాచీన పద్య భాగము, ఆధునిక కవిత్వము, వచన విభాగం అని 3 టాపిక్లుగా ఉండడం జరిగింది. ప్రాచీన పద్య భాగంలో 3 పాఠ్యాంశాలు, ఆధునిక కవిత్వంలో 4 పాఠ్యాంశాలు, వచన విభాగంలో 4 పాఠ్యాంశాలు. ఈ విధంగా మొత్తంగా 11 లెసన్లు మనకు సిలబస్ ఉండడం జరిగింది. ఇందులో ఒక 7 లెసన్లను ఎక్కువ మీరు ఫోకస్ చేసినట్టే మీకు మంచి మార్కులు ఆల్మోస్ట్ O గ్రేడ్కు దగ్గరగా రావడం జరుగుతుంది. ఆ లెసన్లు ఏమిటి, ఆ క్వశ్చన్లు ఏమిటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా పాస్ కాలేనటువంటి వాళ్ళు ఎవరైనా తెలుగులో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మంచి మార్కులు రావాలనుకునేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ప్రాచీన పద్య భాగంలో 3 పాఠ్యాంశాలు ఉన్నాయి కదా. ఈ 3 పాఠ్యాంశాలకి వెళ్ళి మనం ఒక 2 పాఠ్యాంశాలు నేర్చుకుంటాం. ఆధునిక కవిత్వం నుంచి మనం ఒక 3 పాఠ్యాంశాలు నేర్చుకుంటాం. ఇక్కడ వచన విభాగం నుంచి 2 లేదా 3 పాఠ్యాంశాలు నేర్చుకుంటాం. ఆల్మోస్ట్ మనం 7 లేదా 8 లెసన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇక ప్రాచీన పద్య భాగం నుంచి, ఆధునిక కవిత్వం నుంచి, వచన విభాగం నుంచి మొత్తంగా ఈ 3 పాఠ్యాంశాల నుంచి మనకు పద్యాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఈ 3 పాఠ్యాంశాల నుంచి పద్యాలు రావడం జరుగుతుంది. ఆ ఏ పద్యం వస్తుంది ప్రతిది కూడా తెలుసుకుందాం. గజేంద్ర మోక్షం బ్రహ్మెర పోతన, హనుమత్ సందేశము మొల్ల, అట్లాగే సుభాషితములు ఏనుగు లక్ష్మణ కవి. ఇందులో ఒక టాప్ 5 ఇంపార్టెంట్ పద్యాలను మనము తెలుసుకుందాం. గజేంద్ర మోక్షంవి, అట్లాగే హనుమత్ సందేశంవి లేదా సుభాషితములు, ఈ 3లో ఏవైనా 2 యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకోండి. అందులోకి వెళ్ళే ఇంపార్టెంట్ క్వశ్చన్లు వస్తాయి. ఇక ఆధునిక కవిత్వం నుంచి సందర్భ సహిత వాక్యాలు మాత్రమే ఉంటాయి. ఇంపార్టెంట్ పద్యాలు అనేటటువంటి ఏముండవు. ప్రాచీన పద్య భాగం నుంచి, ఆధునిక కవిత్వం నుంచి కేవలం సందర్భ సహిత వాక్యాలు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఆ వచన విభాగంలో సందర్భ సహిత వాక్యాలు ఉండవు. ఇది గుర్తుంచుకోండి. కవి పరిచయాలు అనేటటువంటి అన్ని పాఠ్యాంశాల నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందులో మెయిన్ ఇంపార్టెంట్వి అవి కూడా తెలుసుకుందాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి అనేటటువంటిది మరొక టాపిక్. అంటే మన సిలబస్ అనేది పాఠ్యాంశాల వైజ్గా 3 యూనిట్లు, అట్లాగే గ్రామర్ పార్ట్తో కలుపుకుంటున్నట్టే 4 యూనిట్లు. ఆ 4వ టాపిక్కే వ్యాకరణాంశాలు. అందులో సందులు, సమాసాలు అనేటటువంటి కొన్ని యూనివర్సిటీ పరిధిలో, కొన్ని అటానమస్ కాలేజీల వాళ్ళకు లేదు. ఇది గుర్తుంచుకోండి. ఛందస్సు అనేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు, ఇంక్లూడింగ్ అటానమస్ కాలేజీ అందరికీ ఉన్నది. ఆ ఛందస్సులో ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం ఈ వృత్త పద్యాలు ఏవైతే ఉంటాయో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత టాప్ 2గా, ఇది టాప్ 1, అట్లాగే టాప్ 2గా నేను కలర్ కూడా అందుకే చేంజ్ చేసిన, ఆటవిలది, తేటగీతి, ద్విపద, స్వీసం, కందం. ఈ మొత్తంగా ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇవి టాప్ 2గా నేర్చుకోండి. ఇవి మొదట వృత్త పద్యాలు నేర్చుకున్న తర్వాతనే ఈ 2వ పద్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు, సీసాము అనేటటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సెకండ్ పొజిషన్లో నేర్చుకోండి. ఇక థర్డ్ పొజిషన్లో ఈ ఉత్సాహం, తరళం, స్తగ్ధర, మహాస్తగ్ధర, ముత్యాలసరం ఇవి మ్యాక్సిమం రావు. ఇవి నేర్చుకోవద్దు, ఏం అవసరం లేదు. మిగతా ఒక లెసన్ని పర్ఫెక్ట్ నేర్చుకుంటుంటే మీకు మంచి మార్కులు వస్తాయి, గుర్తుంచుకోగలరు. సందులు, సమాసాల విషయానికి వస్తే సందులు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి. సవర్ణ దీర్ఘ సంధి,
గుణసంధి, యనాదేశ సంధి, అట్లాగే వృద్ధి సంధి, ఈ 4 పద్యాల నుంచి సందుల నుంచి రావడం జరుగుతుంది. సమాసాల విషయానికి వస్తే దిగు సమాసం, అట్లాగే ద్వంద్వ సమాసం, బహురీ సమాసం, ఇటువంటి సమాసాలు ఒక 4-5 రావడానికి ఆస్కారం ఉంది, అది గుర్తుంచుకోగలరు. మ్యాక్సిమం సందులు సమాసాలు అనేటటువంటి అన్ని యూనివర్సిటీల పరిధిలో లేవు, మీరు దాన్ని గుర్తుంచుకోగలరు. ఇక మనం స్క్రీన్ మీద చూస్తున్నట్లు మనం మొదట ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్లను నేర్చుకుందాం. లాంగ్ క్వశ్చన్లు అన్ని పాఠ్యాంశాల నుంచి లాంగ్ క్వశ్చన్లు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అనేటటువంటి వస్తుంది, ఒక 20 పంక్తుల్లో రాయండి అని ఇలా చెప్తున్నాను. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో మొదటి పేజీ అంటే మీరు క్వశ్చన్ని స్టార్ట్ చేసినటువంటి పేజ్ ఏదైతే ఉంటుందో దానికి 1 సైడ్, అట్లాగే 2 సైడ్స్, అట్లాగే 3వ సైడ్ కూడా కొంచెం అంత రాయడానికి ప్రయత్నం చేయండి. 2 పేజీలన్నర రాయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు 15 మార్కులు ఉంటే 15 మార్కులు, 12 మార్కులు ఉంటే 12 మార్కులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆటోనమస్ కాలేజ్ వాళ్ళకు ఒక రకంగాను, జనరల్ కాలేజ్ వాళ్ళకు ఒక రకంగాను మార్కులు సిస్టమ్ ఉండడం జరుగుతుంది. ప్రాచీన కవిత్వం నుంచి ఒక 2 లెసన్లు, అందులో సుభాషితములు అనేటటువంటి లెసన్ వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఎస్ఏ క్వశ్చన్కి. అట్లాగే ఆధునిక కవిత్వం నుంచి మరొక 2 లెసన్లు, అందులో మొట్టమొదటిది ప్రపంచ పదులు ఖచ్చితంగా నేర్చుకోండి, స్నేహలత లేక ఖచ్చితంగా నేర్చుకోండి, అంతర్నాదము, అల్విదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి వదిలేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం పాస్ కావాలంటే, ఓ గ్రేడ్ రావాలంటే అన్నీ నేర్చుకోండి. కనీసం పాస్ కావాలంటే టాప్ 5 క్వశ్చన్లు ఇచ్చిన చూడండి. గజేంద్ర మోక్షం నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ప్రపంచ పదుల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ఎంకన్న నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, యుగాంతం, స్నేహలత లేఖకు సంబంధించి ఈ 5 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఈ 5ని నేర్చుకోండి కనీసం పాస్ కావాలంటే. దీంతో పాటు మాకు ఓ గ్రేడ్ రావాలంటే వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ని నేర్చుకుంటే మీకు ఓ గ్రేడ్ వస్తుంది. ఇది లాంగ్ క్వశ్చన్లకు సంబంధించినటువంటిది. ఇక సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు అనేటటువంటివి షార్ట్ క్వశ్చన్. మీకు క్వశ్చన్ పేపర్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా వస్తుంది కదా. ఈ షార్ట్ క్వశ్చన్లు అనేది ఈ 3 నుంచి అన్నిటి నుంచి షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. ఇందులో మీరు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. మొదటి క్వశ్చను, 2వ క్వశ్చను కేవలం సందర్భ సహిత వాక్యాలు మాత్రమే వస్తాయి. ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం నుండి మాత్రమే వస్తాయి. వచన విభాగం నుంచి సందర్భ సహిత వాక్యాలు రావు. ఇక కవి పరిచయం అనేటటువంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. మొత్తంగా ఉన్నటువంటి ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం వచన విభాగం నుంచి వస్తాయి. కింద నెక్స్ట్ స్లైడ్లో మీకు ఇంపార్టెంట్ కవి పరిచయాలు నేర్పిస్తా. అట్లాగే 4-5 క్వశ్చన్లు అనేటటువంటి పాఠ్యాంశాల నుంచి వస్తాయి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే యుగాంతంలోని స్నేహితుల పాత్ర, లేదంటే గజేంద్ర మోక్షంలోని పాత్ర, లేదంటే స్నేహలత లేఖకు సంబంధించినటువంటిది, మామిడి పండు వ్యాసానికి సంబంధించినటువంటిది, అల్విదా యొక్క సారాంశానికి సంబంధించి ఇట్లా చిన్న చిన్న పాఠ్యాంశాల నుంచి షార్ట్ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఇది గుర్తుంచుకోగలరు. ఇక ఇంపార్టెంట్ పద్యాలను మనం నేర్చుకున్నట్లయితే ఇంపార్టెంట్ పద్యాలకు సంబంధించి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు 3 పాఠ్యాంశాలు. మొదట ప్రాచీన కవిత్వానికి సంబంధించినటువంటివి మాత్రమే ఇంపార్టెంట్ పద్యాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటిది. ఇందులో గజేంద్ర మోక్షం, లావొక్కింతము లేదు, అల వైకుంఠాపురంలో, ఇక్కడ అలా అంటనుంటుంది ముందల, అల వైకుంఠాపురంలో సిరికింజెప్పుడు శంఖచక్రము ధరించు చేదో ఈ సంధింపుడు అనే ఒక క్వశ్చన్ పద్యం ఉంటుంది కదా. ఈ 3లోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 2 లెసన్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది గుర్తుంచుకోగలరు. హనుమత్ సందేశం మొల్లగారు రచించినటువంటి దాని నుంచి, రాముని డా గురించి, రవికుల వార్ధి చంద్రుడగు, జనకుని భంగి, నీ బుడాది అనేటటువంటి 4 పద్యాలు. సుభాషితముల నుంచి ఆరంభించరు నీచమానవులు, విద్య నిగూఢ గుప్తమగు, ఆపదలందు ధైర్యగుణం, ఆకాశంబున నుండి మకర ముఖరాంతరస్థ అనేటటువంటి ఇవి 5 పద్యాలు ఉంటాయి. అయితే ఇందులో మీరు జ్ఞానం నేర్చుకోవాలన్నా ఇటువంటివి లేకుండా కనీసం జస్ట్ పాస్ కావాలి, ఒక పద్యాన్ని అటెంప్ట్ చేయాలనేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఈ టాప్ 5 ఇంపార్టెంట్ పద్యాలు నేర్చుకోండి. విద్యని గూఢ గుప్తమగు, అల వైకుంఠాపురములో సిరికింజెప్పుడు శంఖచక్రమన్, రాముని డా గురించి, రవికుల వార్ధి చంద్రుడగు. ఇందులో ఇది సుభాషితములకు సంబంధించినటువంటి పద్యం. అట్లాగే అల వైకుంఠాపురంలో ఇవి గజేంద్ర మోక్షానికి సంబంధించినటువంటివి, ఈ 2 హనుమత్ సందేశానికి సంబంధించినటువంటి. ఈ విధంగా నేను మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఇంతకుముందు ఉన్నటువంటి సుభాషితములకు నుంచి ఏమి ఇచ్చిన, విద్యని గూఢ గుప్తమగా అనేటటువంటి పద్యాన్ని ఇచ్చిన టాప్ 5 కింద. అట్లాగే హనుమత్ సందేశం నుంచి 2 పద్యాలు, రవికుల వార్ధి చంద్రుడగు, అట్లాగే రాముని డా గురించి, ఈ 2 పద్యాలు ఇచ్చిన అనమాట. అట్లాగే ఇందులో అల వైకుంఠాపురములో, అట్లాగే
సిరికింజెప్పుడు అనేటటువంటిది మ్యాక్సిమం ఇది కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. గజేంద్ర మోక్షం పర్ఫెక్ట్ నేర్చుకోండి, ఆ టాప్ 5 నేర్చుకున్నకపోతే సరిపోతుంది. ఇక ఇంపార్టెంట్ పద్యాలు నేర్చుకున్నాం, ఇంపార్టెంట్ పద్యాలలో టాప్ 5 తెలుసుకున్నాం. అట్లాగే ఇంపార్టెంట్ కవిపరిచయాలు ఏ వస్తాయి అనేటటువంటివి ఇందులో ప్రాచీన కవిత్వం నుంచి అట్లాగే ఆధునిక కవిత్వం నుంచి వచన విభాగం నుంచి ఉన్న 11 పాఠ్యాంశాల నుంచి అన్నిటిలో నుంచి వస్తాయి. అందులో మ్యాక్సిమం ఎప్పటికీ రాదు అనేటటువంటిది మ్యాక్సిమం ఏంటంటే అల్విదా పాఠ్యాంశం రాకపోవచ్చు, సుభాషితములు పాఠ్యాంశం ఏనుగు లక్ష్మణ కవి గారి గురించి రాకపోవచ్చు. ఏనుగు లక్ష్మణ కవి గారు చెప్పినటువంటి నీతి బోధనలు ఏమిటి అనేటటువంటి అంశంతో షార్ట్ క్వశ్చన్ రావచ్చేమో కానీ కవి పరిచయం మీద రాకపోవచ్చు, అది గుర్తుంచుకోగలరు. ఇక ఓన్లీ ఇంపార్టెంట్ అనేటటువంటివి ఖచ్చితంగా ఒకటి వచ్చే విధంగా బమ్మెర పోతన, గజేంద్ర మోక్షం బమ్మెర పోతన, అట్లాగే అంతర్నాదము దాశరథి కృష్ణమాచార్యులు, ప్రపంచ పదులు డాక్టర్ సి నారాయణ రెడ్డి, అట్లాగే స్నేహలత లేఖ రాయపోలు సుబ్బారావు, అట్లాగే ఎంకన్న ఆచార్య పాకాల యశోధరెడ్డి, మామిడి పండు సురవరం ప్రతాపరెడ్డి, నెల్లూరు కేశవస్వామి యుగాంతానికి సంబంధించినటువంటి కవిపరిచయాలు వస్తాయి. ఈ మామిడి పండు అనేటటువంటి పాఠ్యాంశం సురవరం ప్రతాపరెడ్డి రాసిండు కదా, ఆ పాఠ్యాంశాన్ని పూర్తిగా వదిలేయండి. ఎస్ఏ క్వశ్చన్ నేర్చుకోకండి, కేవలం కవిపరిచయం మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే ఎస్ఏ క్వశ్చన్ మీరు నేర్చుకుంటే మీరు అంత పెద్ద హెవీ సబ్జెక్ట్ని మీరు ఎగ్జామ్ సెంటర్లో గుర్తుపెట్టుకోరు, ఇది గుర్తుంచుకోండి. ఇక ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యాలకు సంబంధించి ఇందులో సందర్భ సహిత వాక్యాన్ని ఎట్లా రాయడం అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. కవి పరిచయము, సందర్భము, అర్థము, వ్యాఖ్య, ఈ 4 హెడ్డింగులుగా మీరు ఇచ్చిన పేపర్లో ఈ విధంగా 4 హెడ్డింగులతో మీ టాపిక్ని రాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కలడనేవాడు కలడో లేడో అనేటటువంటిది గజేంద్ర మోక్షం నుంచి వస్తుంది కదా, ఇందులో గజేంద్ర మోక్షంకి సంబంధించినటువంటి ఆ లైన్ వచ్చిందాడే, ఆ లైన్కి సంబంధించి ఈ లైన్ని అంటే ఈ వాక్యం అనేటటువంటిది గజేంద్ర మోక్షం పాఠ్యాంశంలోనిది. ఈ పాఠ్యాంశాన్ని బమ్మెర పోతన రాయడం జరిగింది. సహజ పండితుడుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి బమ్మెర పోతన అని చెప్పి ఒక 2 లైన్లు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక సందర్భం, గజేంద్రుడు తీవ్రంగా అలసిపోయి దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి సంశయించినటువంటి సందర్భం. అర్థం అంటే దేవుడు ఉన్నాడు అనేటటువంటి వ్యక్తి నిజంగానే ఉన్నాడా అనేటటువంటిది. వ్యాఖ్య అంటే దేవుణ్ణి ప్రార్థిస్తూ అలసిపోయి ఆ విధంగా దేవుణ్ణి కీర్తిస్తూ దేవుడు నా కోసం రావాలి అనేటటువంటి సిద్ధాంతం మీద ఏనుగు అంటే గజేంద్రుడు ఆ విధంగా కోరుకున్నాడు అనేటటువంటి సందర్భం. ఇట్లాంటివి కేవలం ప్రాచీన కవిత్వం నుంచి ఇది గుర్తుంచుకోగలరు. ప్రాచీన కవిత్వం నుంచి ఆధునిక కవిత్వం నుంచి ఉన్న 7 పాఠ్యాంశాల నుంచి మీకు సందర్భ సహిత వాక్యాలు రావడం జరుగుతుంది. ప్రాచీన కవిత్వం ఒకటి పర్ఫెక్ట్ నేర్చుకోండి, ఆధునిక కవిత్వంలో మీరు ప్రతిపదార్థాల ఈ సందర్భ సహిత వాక్యాలు నేర్చుకోకుండా సరిపోతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు డిగ్రీ 2nd సెమిస్టర్కి సంబంధించి. ఇక మోడల్ పేపర్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ పార్ట్ ఏ అంటే విభాగము అట్లాగే విభాగము ఆ అనేటటువంటి ఈ సెక్షన్లతో రావడం జరుగుతుంది. ఇందులో 5 క్వశ్చన్లు రాయమంటారు, ఇందులో 5 క్వశ్చన్లు రాయడం అంటారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అనేటటువంటిది పద్యం రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ 2 క్వశ్చన్లు అనేటటువంటివి సందర్భ సహిత వాక్యాలు రావడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోగలరు. ఇక మోడల్ పేపర్ని మీరు స్క్రీన్ మీద ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 2023లో రాసినటువంటి మోడల్ పేపరు ఎగ్జాక్ట్లీ ఇట్లాగే వస్తుంది. విభాగం ఆకు సంబంధించి ఇప్పుడు సంరక్షింపుము భద్రాత్మక అనేటటువంటిది, అంతలోనే అనేటటువంటి ఈ 2 సందర్భ సహిత వాక్యాలు. దాశరథి కృష్ణమాచార్యుల గురించి కవి పరిచయం వచ్చింది. ఇక ఇక్కడ ఉన్నటువంటివి షార్ట్ క్వశ్చన్లు అంటే మీరు ఏవైనా 5 రాయాలి కాబట్టి ఈ 2 అనేటటువంటి సందర్భ సహిత వాక్యాలు, ఒక కవి పరిచయం, మిగిలిన దాంట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ ఒక 2 క్వశ్చన్లు రాయాలన్నమాట. ఇది గుర్తుంచుకోగలరు. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి. మళ్ళొకసారి చూడండి, ఇందులోకి వెళ్ళి 2 పాఠ్యాంశాలు నేర్చుకోండి. ప్రాచీన కవిత్వం నుంచి 2 పాఠ్యాంశాలు, ఆధునిక కవిత్వం నుంచి 2 పాఠ్యాంశాలు, వచన విభాగం నుంచి 2 పాఠ్యాంశాలు, లేదంటే ఒక 3 లేదా 4 వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ 2 పాఠ్యాంశాల నుంచి యావరేజ్గా 3 ఆ విధంగానన్నా నేర్చుకోండి. వ్యాకరణాంశాల్లో కేవలము వృత్త పద్యాలకు సంబంధించినవి నేర్చుకోండి ఎక్కువ. దాని తర్వాత దీని మీద ఫోకస్ చేయండి, ఆట వెళ్ళది దాంట్లో. ఇందులో ఛందస్సుకు సంబంధించి లక్షణ సమన్వయం అనేటటువంటి పదంతో క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే ఉత్పలమాలకు సంబంధించినటువంటి లక్షణాలు రాయాలి,
దానికి సంబంధించినటువంటి యతిస్థానం రాయాలి, మొత్తం అక్షరాలు రాయాలి, ఆ పద్యం ఇచ్చినటువంటిది ఈ దీంట్లో ఉంది అనేటటువంటిది మీరు రాయాలన్నమాట. ఇక ఇంపార్టెంట్ ఈ లాంగ్ క్వశ్చన్లకు సంబంధించి ఈ టాప్ 5 క్వశ్చన్లు నేర్చుకుంటే ఈ 5 యూనిట్లని 5 పాఠ్యాంశాలను నేర్చుకుంటే సరిపోతుంది. ఇక టాప్ 5 షార్ట్ క్వశ్చన్లకు సంబంధించి ఈ ప్రాసెస్లో వస్తాయి. ఇంపార్టెంట్ పద్యాలు ఈ విధంగా అలా ఒక్కింతము లేదు, అలా వైకుంఠాపురంలో సిరికింజెప్పుడు, రాముని డా గురించి రవికుల వారధి చంద్రుడగు, జనకుని భంగిని విభుడాక్తి ఆరంభించరు, విద్యని గూఢగుప్తమగు, ఈ విధంగా ఉన్న వీటిలో ఒక టాప్ 5 ఇంపార్టెంట్ పద్యాలు ఉన్నాయి. వీటి నుంచి అంటే ప్రతిపదార్థాలు రాయమని ఇస్తారు కదా, ప్రతిపదార్థాలు రాసేటప్పుడు ఇచ్చినటువంటి పద్యానికి సంబంధించి మొదట కవి పరిచయం, సందర్భం, ఈ పద్యం అనేటటువంటి పలానా లెసన్ నుంచి తీసుకున్నారని చెప్పి అది, అట్లాగే ప్రతిపదార్థాలు, అట్లాగే తాత్పర్యం ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు మంచి మార్కులు బైకి బై వేస్తారు పద్యంకి సంబంధించినటువంటి. ఇక కవి పరిచయాలకు సంబంధించి బమ్మెర పోతనకు సంబంధించి దశరథ కృష్ణమాచార్యులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, రాయపోలు సుబ్బారావు, ఆచార్య పాకాల యశోధరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, నెల్లూరు కేశవస్వామి. సందర్భ సహిత వాక్యాల విషయానికి వస్తే ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియో. ఈ ఒక్క వీడియోతో మీకు మంచి మార్కులు రావడానికి నేను ఎంతగానో ప్రయత్నం చేయాలనో అంతగానో ఈ ఒక పీడిఎఫ్ని ఎడిట్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ అనేటటువంటిది కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.